కొన్ని అనారోగ్యాలకు చిన్న పెద్ద వయసు భేదం అనేది లేకున్నా భయంకరమైన రోగాలు మహంకారి లాంటి క్యాన్సర్ వ్యాధులు సోకుతూ ఉన్నాయి. ఈరోజు నేను ప్రయాణం చేస్తున్న ఇంటి పరిసర ప్రాంతాలన్నీ చూస్తే చాలా చూడముచ్చటగా ఉన్నాయి. కానీ ఇంట్లో ఉన్న మనుషులకు మాత్రం చూస్తే అలా అనిపించరు. చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఉన్నది మంచి ప్రొఫెషన్ అయినా కూడా చెప్పాను కదా, కొన్ని వ్యాధులకి వయసు భేదం కానీ ధనిక భేదం కానీ అలా ఏమి లేదు. ఎవరినైనా అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మరి ఆర్థికంగా ఎలాంటి వారికైనా ఇబ్బందులు కామన్ కదా. సో నన్ను బేస్ చేసుకొని ఇంకొంచెం ఫండ్ని ఏమైనా దగ్గర చేర్చుకొని తనకున్న అనారోగ్యాన్ని క్యూర్ చేసుకోవడానికి నన్ను అప్రూవ్ అయ్యారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని కలిసి తన పరిస్థితిని తెలుసుకొని తనకున్న అనారోగ్యం ఏదైతే ఉందో అది తొందరగా క్యూర్ అయిపోవాలి. చూస్తే మీరు అందరూ కూడా తనకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా సహాయం చేస్తారని చిన్న ఆశతో ఫోన్ చేశారు. మరి ఆ ఆశకి మనం అందరం కలిపి హెల్ప్ చేసి యథావిధిగా తను చేసుకున్న పనికి ఎలాంటి ఆటంకం లేకుండా తన ఫ్యామిలీతో తను సంతోషంగా ఉండేటట్టుగా మనం అందరం కలిసి కొంచెం చిరు ప్రయత్నం చేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయాణం చేద్దాం రండి. నమస్తే. హాయ్. నమస్తే చెప్పు. నమస్తే. మీరే కదా నాకు ఫోన్ చేసింది? ఓకే. మీ మదరా? ఓకే. మీరు పాప? ఒకరే పాప? ఏమైందండి మీకు? అన్ఎక్స్పెక్టెడ్గా మౌత్లో నోట్ పూతలాగా వచ్చింది. సరైన హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఈఎన్టీ వెళ్ళాం, గవర్నమెంట్ ఈఎన్టీకి. అక్కడ వాళ్ళు టెస్టులు చేసి అక్కడ మౌత్లో పీస్ తీశారు, బయాప్సీ చేశారు. తర్వాత వేరే డాక్టర్కి పంపించారు, స్కిన్ స్పెషలిస్ట్కి. అక్కడ బయాప్సీ చేశారు ఫస్ట్. అక్కడ ఆయింట్మెంట్స్ పెట్టినాక కూడా అవ్వకపోతే అప్పుడు ఈఎన్టీకి వెళ్తే మళ్ళీ చేసి అది లోపల బాగా ఎక్కువైంది, ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదండి, మీరు గీతంకి వెళ్ళిపోండి, అది క్యాన్సర్ అని చెప్పారు. గీతంకి వెళ్ళేటప్పటికి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు గీతంలో. ఆ స్టెరాయిడ్స్కి అది స్ప్రెడ్ అవ్వడం కాకుండా టోటల్ టెస్ట్లన్నీ ఆల్మోస్ట్ బాడీ, లివర్, కిడ్నీ అన్నీ చేశారు. ఈ స్టెరాయిడ్స్ వల్ల ఏమైందంటే ఎప్పుడు లేనిది, నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, లివర్ డ్యామేజ్ అయింది, తర్వాత ఒక కిడ్నీ ఫెయిల్. 1 వీక్లో ఇవన్నీ వచ్చేసింది. అయితే డాక్టర్ని అడిగితే స్టెరాయిడ్స్ వల్ల ఇలాగ అవుద్ది, ఏం కాదు, స్టెరాయిడ్స్ మాత్రం ఆపితే ఇంకా స్ప్రెడ్ అవుద్ది అన్నారు. తర్వాత రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయంట, ఒక 5 థెరపీలు, అవి చేయించాలని చెప్పారు. మొత్తం ఎస్టిమేషన్ 7,80,000 ఇచ్చారు గీతం వాళ్ళు. ఆల్రెడీ క్రౌడ్ ఫండింగ్, తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మందిని అడిగి ఏదో రకంగా 4 lakhs వరకు ఫండ్ తీసుకున్నారు. మీరేం చేస్తూ ఉన్నారు? నేను స్కూల్లో టీచర్ అండి, సిద్ధార్థ స్కూల్. ఏ క్లాస్కి చెప్తారు? నేను 8th క్లాస్కి ఫిజిక్స్ టీచర్. ఓకే. అమ్మ మీరేం చేస్తారు? ఇంట్లోనే ఉంటాను, చిన్న పాప కదా అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. స్టిచ్చింగ్ చేస్తాను, కుడతాను, మిషన్ అది ఉంది. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు ఫైనల్లీ ఏంటండి మీ పొజిషన్? రేపు రేడియేషన్ థెరపీ చేస్తామన్నారు. ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి మీకు? టోటల్ 5 సిట్టింగ్స్ అండి, ఎవ్రీ మంత్ చేస్తారు. ఇప్పుడు రేడియేషన్ థెరపీ తర్వాత తగ్గకపోతే నెక్స్ట్ మంత్ సర్జరీ చేద్దాం అన్నారు. అది చేసి తర్వాత వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నారు. లోపల చాలా రోజులు బట్టి ఉంది, మేము నోటు పోత వస్తుంది కదా అదని చెప్పేసి మేము కూడా మెడిసిన్ అవి వాడాం, కానీ అది మనకి రీసెంట్గా తెలిసింది. మొత్తం అన్ని టెస్ట్లు చాలా డాక్టర్స్ కూడా చూపించాము. నా వెయిట్ ఆల్మోస్ట్ 35-40 kgs ఉండేది ఆ టైప్ ఉన్నోడిని. స్టెరాయిడ్స్ వల్ల ఇప్పుడు నాకు వెయిట్ 106 kgs. దానివల్లే ఈ షుగర్, థైరాయిడ్, బీపీ ఎప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి. లివర్ ఫంక్షనింగ్ కూడా 5 or 10 ఎంత ఉండాల్సింది 236 ఎంత ఇవ్వించింది. 5 సిట్టింగ్స్ ఉంటాయా? 5 సిట్టింగ్స్. సిట్టింగ్కి ఎంత అవుతుందండి జనరల్గా అడుగుతున్నాను? సిట్టింగ్కి ఇప్పుడు 5 రేడియేషన్స్లో కీమియోథెరపీ అన్నది 42,000 అండి, రేడియేషన్ థెరపీ అనేది 28,000, టార్గెటెడ్ థెరపీ అనేది 36,000. అలాగా వేరియేషన్ ఒక్కొక్కటి. మీ శాలరీ కోసం తెలుసుకోవచ్చా? నా శాలరీ 20,000 అండి. 20,000లో హౌస్ రెంటే 10,000. మరి మీరు ఎలా నడుపుతున్నారు? ఈ పిల్లకి అంగన్వాడీలో ఇస్తారు, అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు, స్టిచ్చింగ్ లోపల వచ్చే అమౌంట్కి నా దానికి ఏదో రైస్ ఉండేది. మా ఇద్దరమే, ఈవిడేమో మా అక్క దగ్గర ఉంటుంది, మా ఇద్దరికి ఏదో ఫుడ్ అది గడుస్తుందా? సరేనండి. అంటే నాది చాలా చిన్న సంస్థ. ఇప్పుడు ఇలా వీడియో పెట్టిన తర్వాత
ఇంకెవరైనా ఫండ్కి రెడీగా ఉంటే కనుక నేను అది కూడా మీకు ఇస్తాను. బట్ నా తరపున నేను ఫస్ట్ 25,000 ఇస్తున్నానండి. ఇది మీకు ఎందుకో కొంతకైనా కొంచెమైనా ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరైనా ఇచ్చినా కూడా మీకు అది నేను తెచ్చిస్తాను నేను. థ్యాంక్ యూ మేడం.